అందరికీ సాయిరాం. సాయి లీలల్లో మనం గురుచరిత్ర పారాయణం గురించి ఈరోజు తెలుసుకుందాం. గురుచరిత్ర పారాయణ ఏ విధంగా చేయాలి, దత్తుడొక అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలో మీకు నేను వివరంగా తెలియపరుస్తాను. దత్తాత్రేయుల వారికి గురుచరిత్ర పారాయణ చేయాలి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. అయితే అఖండ జ్యోతి కనుక వెలిగించి గురుచరిత్ర పారాయణం చేస్తే దత్తుడొక అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది. ఇది ఏ విధంగా చేయాలి అనంటే, గురువారం నాడు మొదలుపెట్టి దత్తాత్రేయుడు ఒక చరిత్ర చదవాలన్నటువంటి సంకల్పంతో పూజా మందిరంలో చక్కగా పీటపైన దత్తాత్రేయుడు ఒక చిత్రపటాన్ని పెట్టుకోవాలి. మరియు ఎదురుగా ఒక ఇత్తడి పళ్ళెంలో ధాన్యం పోసి అఖండ దీపము వారం రోజుల పాటు వెలిగేలాగా ఏర్పాటు చేసుకోవాలి. మట్టి మూకుడు పెద్దది తీసుకొని వారం రోజుల దాకా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. ఆ జ్యోతిలోనే దత్తాత్రేయుల వరకు దివ్య దర్శనం మనకి లభిస్తుంది. ఇది సత్యం. ధాన్యం పైన ఈ యొక్క దీపం పెట్టి 3 ఒత్తులతో అఖండమైనటువంటి జ్యోతిని వెలిగించి జ్యోతి చుట్టూ పూలమాలలు అలంకరించుకొని చక్కగా గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టుకోవాల్సి ఉంటుంది. 7 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో గురుచరిత్రని చదువుకోవాలి. ప్రతిరోజు కూడా స్వామివారికి ఒక నివేదన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 7 రోజుల పాటు ఈ అఖండ జ్యోతి కొండెక్కకుండా మంచిగా వెలిగేలాగా చూసుకుంటూ 3 పూట్ల కూడా దత్తాత్రేయుల వారికి హారతిని సమర్పించుకొని, ఈ విధంగా గనక మనం గురుచరిత్ర పారాయణం చేస్తే మనం కోరినటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. 7వ రోజు గురుచరిత్ర పారాయణ పూర్తయిన తర్వాత ఎవరికైనా సరే పేదవాళ్ళకి అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతోంది. ఈ విధంగా ఎవరైతే గురుచరిత్ర పారాయణ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దత్తాత్రేయుడు ఒక అనుగ్రహం లభిస్తుంది. ఈ అఖండ దీపంలోనే దత్తాత్రేయుడు ఒక దర్శన భాగ్యం కూడా మనకి కలుగుతుంది. అది మనం గమనిస్తే అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చూపిస్తాడు దత్తాత్రేయుడు. ఈ విధంగా చేస్తే మీ కోరిక నెరవేరుతుంది. అందరికీ సాయిరాం. రాబోతున్నటువంటి సాయి లీలల్లో ఇంకెన్నో విషయాలని మనం తెలుసుకుందాం.